అనమాట. విశ్వాసులకు ఏం చేయాలి? సంఘములో ఒక సాక్షిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక రోల్ మోడల్గా ఉండాలా, ఒక మాదిరికరమైన వ్యక్తిగా ఉండాలా. ఈ కష్టంలో కూడా ఈయన ఎంత చక్కగా నిలబడింది, ఇంత శ్రమలో కూడా దేవుని పక్షాన్ని ఎంత చక్కగా నిలబడ్డాడు అనే సాక్ష్యం నీకు ఉండాలా. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? కష్టం వచ్చినప్పుడు దేవుడిని దూషించే వాళ్ళు కొందరు, దేవుడికి దూరం అయిపోయే వాళ్ళు కొందరు. మిత్రులారా, యేసుక్రీస్తు ప్రభు శ్రమలో ఏం చేశాడు తెలుసా? మాదిరికరమైన వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకోటి చెప్పనా, మనము శ్రమను అనుభవిస్తూ ఉంటాం కదా, కష్టాన్ని అనుభవిస్తూ ఉంటాం కదా. ప్రభు చాలా ఓర్చుకుని సిలువను అనుభవించాడు కదా. ఇలా సిలువ దగ్గర సందేశం ఇచ్చే వాళ్ళకి ఏముంటుందో తెలుసా? పునరుద్ధానం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఏముంటుంది? పునరుద్ధానం ఉంటుంది. సిలువ దగ్గర ఏమండి, దూషించేవాడు, దేవుడిని దూషించేవాడికి పునరుద్ధానం ఉండదు. సిలువ దగ్గర నేర్చుకునేవాడికి కూడా మేబీ తర్వాత ఎప్పుడో పునరుద్ధానం కలుగుతుంది. కానీ సిలువ దగ్గర సందేశం ఇచ్చేవాడికి ఖచ్చితంగా ఏముంటుంది అనమాట? పునరుద్ధానం. మరలా తిరగబడే కృప ఉంటుంది. దేవునికి స్తోత్రం. పునరుద్ధానం అంటే ఏంటి? మరలా తిరిగి బ్రతకడం, మరలా తిరిగి జీవించడం. యోబు జీవితంలో మీరు చూస్తూ ఉంటే 42వ అధ్యాయం 11వ వచనంలో ఇలాగ కనపడుతుంది. 42వ అధ్యాయం 11వ వచనం. యోబు: అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెలందరూ అంతకుముందు అతనికి పరిచయమైన వారిని వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంతలేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతను ఓదార్చి. లెక్క ప్రకారం ఎప్పుడు ఓదార్చాలి? కష్టంలో ఓదార్చాలా, అయిపోయాక ఓదార్చాలా? సిలువ శ్రమ అంటే అక్కడ ఎవడు రాడు. మనకు కొన్నిసార్లు అనిపిస్తుంది, చాలా మంది ఉంటారంటే ఎవడు రాడు, చాలా మంది ఉంటారు ఎవడో సహాయం చేయడు. ఈ బ్యాచ్ అంతా ఎప్పుడు వస్తుంది అంటే మళ్ళీ మనం తిరగబడిపోయి బాగుపడిపోయి. యోబు ఏం చేశాడు? మళ్ళీ దేవుడు దీవించేసాడు, అన్ని విషయాలు దీవించి, మళ్ళీ మందలు డబుల్ ఇచ్చేసి, ఆరోగ్యం డబుల్ ఇచ్చేసి, పిల్లలు ఇచ్చేసి, మళ్ళీ తిరగబడిపోయి మనోడు మళ్ళీ స్తుతికోవడం పెట్టాడు. ఇలాగా స్తుతికోవడం పెడితే అప్పుడు అక్క చెల్లెళ్ళు అందరూ వచ్చేసారట. ఈ సిస్టర్స్ అందరూ వచ్చేసి పట్టు చీరలు కట్టుకుని వచ్చేసి జాగ్రత్తగా ఇప్పుడు వచ్చి వాళ్ళు చేస్తున్న పని ఏంటో తెలుసా? యోబు దగ్గరికి వచ్చి ఏమంటే అతని పరిచయాలు ఉన్న వారందరూ వచ్చి అన్నపానములు పుచ్చుకొని, ఏం పుచ్చుకున్నట? పలావ్ గిలావ్ తినేసి శుభ్రంగా ఏమంటే గింకిలు తాగేసి అప్పుడు బాధపడుతున్నారట. ఎంత లేచి దుఃఖములు పొందావని ఇప్పుడు ఓదారుతున్నారట. స్టేజ్ మీద దగ్గర ప్రతి ఒక్కరు మైకట్టుకుని ఏడ్చుమే. ఇప్పుడు అవసరమా? అంతకు ముందు అవసరమా? ఓదార్పు ఎప్పుడు కావాలా? మనం కాలు ఇరిగిపోయినప్పుడు హాస్పిటల్కి రావాలా? స్వస్థపడ్డాక స్తుతికొట్టుకుంటున్నాకు వచ్చేడాలా? యోబు జీవితంలో ఎంత కష్టం అనిపించినప్పుడు, ఎంత ఇబ్బంది అనిపించినప్పుడు, రోగం అనిపించినప్పుడు ఒకడు వచ్చి ఏం పర్లేదు, నీకు ధైర్యంగా ఉండు, దేవుడు ఉన్నాడు అని చెప్పినాడు ఒకళ్ళు లేడు. ఒక అక్క లేదు, ఒక చెల్లి లేదు. అందరూ బాహటంగా మాట్లాడుకోవడం. ఇప్పుడు జోఫరు, బిల్దద్ వీళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళు కూడా యోబు నువ్వు రహస్యంగా ఏదో పాపం చేసేవాడినారు. యోబును ఏమంటే ఏదో రకంగా మానసికంగా హింసించేవాళ్ళు, శారీరకంగా హింసించేవాళ్ళే. విషయం ఏంటి తెలుసా? ఇలాంటి శిలువ శ్రమ దగ్గర మనం ఎలా ఉండాలన్నమాట? సందేశం ఇచ్చేవారై ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవజన్ రాజుబాబు గారు ఈ సందర్భంలోనే ఒక పాట రాశారు. ఆయన అంటారు, రాజుబాబు గారు ఆయన రాస్తూ ఆయన అంటాడు, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, 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 నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నా రాజువయ్యా, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఆత్మీయులు ఏం చేశారట? అవమానించారు. అన్యులు ఏం చేశారట? అపహసించారు. ఓ భయంకరమైన శిలువ రోదన. ఆస్తి పోయే, అంతస్తు పోయే, పిల్లలు పోయే, ఆరోగ్యం పోయే, ఓ భయంకరమైన వెలివేత. అప్పుడు అక్క చెల్లెళ్ళు ఎవరు రాలా.
అన్నదమ్ములు ఎవరు రాలా, ఒంటరిగా వదిలేశారు, పెంట మీద ఉండిపోయాడు. భార్య కూడా అవమానించే, భార్య కూడా హేళనగా మాట్లాడే. అలాంటి టైంలో అతడు ఎలా ఉన్నాడు అనమాట? ధైర్యంగా ఉన్నాడు. అతడు అన్నాడు, యెహోవా ఇచ్చెను. దేవుడు మరలా అతనికి తిరిగి పునరుత్థానాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పోగొట్టుకున్న ఆరోగ్యం మళ్ళీ వచ్చేసింది, పోగొట్టుకున్న ఆస్తి మళ్ళీ వచ్చేసింది, పోగొట్టుకున్న బిడ్డలు మళ్ళీ వచ్చేసారు. మళ్ళీ వచ్చే కానీ బ్యాచ్ మళ్ళీ వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఈ బ్యాచ్ మొత్తం వచ్చేసి అప్పుడు అంటున్నారట, ఎంత లేచి దుఃఖము పొందితివి నువ్వు, ఎంత శ్రమ పడ్డావు నువ్వు, ఎంత కష్టపడ్డావు నువ్వు అని ప్రతి ఒక్కడు మైకట్టుకుంటూ అరగంట ఎడుతూ, మైకట్టుకోవడం అరగంట ఎడుతూ. అసలు ఒక్కొక్కడికి మైకి మానేసి చింతబరుగులతో బాధేయాలి. దేవునికి స్తోత్రం. ఓదార్పు ఎప్పుడు కావాలా, ఆదరణ ఎప్పుడు కావాలా? జనం ఎప్పుడు ఎలా ఉంటారో తెలుసా? సిలువ శ్రమ దగ్గరికి ఎవడు రాడు. ఒక ఆయన పాట రాశాడు. ఆయన అంటాడు, ఏమండి, తోట వెలుపల చీకటిలో కొందరు, తోట లోపల నిద్రలో కొందరు, రారు ఎవ్వరు కలవరిగిరికి, పారిపోతారు సిలువను విడిచి. సిలువలో నువ్వు అనుకుంటావు వాళ్ళు వచ్చేస్తారు, సిలువ దగ్గర ఎవడు రాడు. ఎవడు రాకపోయినా నువ్వు క్రీస్తు స్వభావం సంతరించుకున్నవాడు, సంతరించుకున్న దానివైతే శ్రమ దగ్గర ఎలా ఉండాలన్నమాట? ధైర్యంగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఆ కష్టాన్ని భరించడానికి ఎలా ఉండాలా? సిలువ దగ్గర ఎలా ఉండాలి? సిలువ దగ్గర దేవుడిని దూషించకూడదు, సిలువ దగ్గర దేవుడి మీద సెటైర్ లేకూడదు, సిలువ దగ్గర దేవుడిని బ్లాక్ మెయిల్ చేయకూడదు. సిలువ దగ్గర ఎలా నిలబడాలన్నమాట? స్ట్రాంగ్గా నిలబడాలి. అది ఏమైనా సరే ఏమంటే దేవుడి పక్షంగా నిలబడాలి. అలా నిలబడి నువ్వు ఒక కొత్త సందేశాన్ని జనానికి అందించగలగాలి. దేవుడికి స్తోత్రం. అప్పుడు నీకు మరలా దేవుడు ఏం చేస్తాడు? పునరుత్థానాన్ని ఇస్తాడు. ఆ కింద వచ్చిన మీరు చదివితే వాళ్ళట అలా ఓదార్చి, ఇదియోగాక ఒక్కొక్కడు ఏం చేశాడట? ఒక్కొక్క వరహాను, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చిరట. ఎప్పుడు? ఆపదలు ఉన్నప్పుడు ఎవడో తేలా, ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవడో తేలా. కానీ ఇప్పుడు తలకో ఉంగరం, ఎన్ని ఉంగరాలు ఎట్టుకుంటాడు ఆయన? వచ్చినోడల్లా ఉంగరం తెచ్చాడుతామే, వచ్చినోడల్లా వరహ తెస్తామే, వచ్చినోడల్లా ఏం చేసుకుంటారు? ఏ అవసరం లేనప్పుడు ఇస్తారు వీళ్ళందరూ. చూడండి, భోజనం ఎవరికి ఎడతారు? నాకు వద్దు అన్నవాడు పురోగం తోసెట్టేస్తూ ఉంటారు. అమ్మ ఆగరా అన్నవాడికి ఆగరా కంగారు లేదంటారు. దేవునికి స్తోత్రం. విషయం ఏంటంటే, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు ఎవడు నీ దగ్గరికి రాడా. ఇంకో మాట చెప్పనా? వస్తాడని నువ్వు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకు. యేసుప్రభు సిద్ధాంతం ఏంటంటే, ఇప్పుడు సిలువ నేను వేసుకున్నాను, సిలువ జరుగుతోంది, సిలువ చాలా బాధ, సిలువ చాలా పెయిన్, సిలువ చాలా కష్టం, సిలువలో వెలివేత, సిలువలో శారీరక శ్రమ, సిలువలో మానసిక శ్రమ అన్నీ ఉన్నాయి. కానీ దీన్ని షేర్ చేయడానికి నాకు ఎవడో అవసరం లేదు అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఏమనుకుంటాం? ఏదైనా బాధ వస్తే నాకు ఎవడైనా ఉండాలనుకుంటాం. కొద్దిమందికి తలపోటు వస్తే చాలా అందరు కౌరెట్టిండి, మా అక్క కౌరెట్టి, మా చిన్నాన్న కౌరెట్టిండి, మొత్తం అందరూ పిలిచింది. మొత్తం జ్వరం వస్తేనే వాళ్ళు చుట్టూ చేరి, ఏమంటే వాళ్ళు చుట్టూ చేరి ఒకటి తినిపిస్తుంటే చేరుకుందంటే వదిలేస్తాడు, చేరుకుంది అంటే అలా సమ్మగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంటే విషయం ఏంటంటే ఓదార్పు ఎక్కువ కావాలి జనాలకి. మనకేం కావాలి? ఒకవేళ మనం కానీ వాళ్ళు హాస్పిటల్ నుండి చూడలేక వెళ్ళకపోతే మన అంటారు వాళ్ళు, ఏమ్మా నేను హాస్పిటల్లో సొత్తకొచ్చావా అంటారు. మన సొత్తకెళ్తే తగ్గిపోద్ది ఆవిడకి, కాకపోతే సొత్తకొస్తే అదొకటి. దేవునికి స్తోత్రం. అందుకనే కొద్దిమంది బాగా బతక నేర్చిన వాళ్ళు అంటూ ఉంటారు, ఎవరైనా ఎదురవు కానీ అమ్మ సిక్కిపోయామంటారు. వృత్తుదే ఆవిడ దుఃఖలా బాగానే ఉంది, కానీ ఈవిడ సిక్కిపోయేవే అనేసరికి ఆవిడకి చాలా హాయిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. విషయం ఏంటనమాట? జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఆలోచించండి మిత్రులారా. నువ్వెప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు ఎప్పుడు ఎవరో నాకు సహాయం చేస్తారని నువ్వు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకు. నీ